శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది, వసంత పంచమి యొక్క విశిష్టత, మూఢములో అక్షరాభ్యాసం చేయించవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాఘశుక్ల పంచమి తిథినే వసంత పంచమి అని పిలుస్తారు. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి, వసంతోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వసంత పంచమిని విద్యా ఆరంభ దినంగా కూడా పరిగణిస్తారు. అందుకని ఈ రోజున చిన్న పిల్లలతో అక్షరాభ్యాసం చేపిస్తారు. ఈ రోజున ఎటువంటి ముహూర్తంతో పని లేకుండా, అంటే వర్జం, యమగండం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇటువంటి సమయాలతో పని లేకుండా ఏ సమయంలోనైనా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపించవచ్చు. ఇంక ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేపించడం వల్ల సరస్వతి అనుగ్రహం, విద్యా ప్రాప్తి, బుద్ధి, జ్ఞానం కలిగి ఉన్నత శిఖరాలకు వారు ఎదగగలుగుతారు. ఇంకా ఈ వసంత పంచమినే రతీకామ దినోత్సవంగా కూడా వ్యవహరిస్తారు. ఈ మాఘమాసంలో వచ్చే పంచమి తిథి రోజునే రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం సరస్వతీదేవి అహింసకు అధినాయికగా పేర్కొనబడింది కూడా ఈ రోజే. మరి ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ వసంత పంచమి 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశు ఋతువు మాఘమాసం, శుక్లపక్షం, పంచమి తిథి ప్రారంభం. 2026 జనవరి 22 గురువారం రాత్రి 1:44 పంచమి తిథి ప్రారంభమయ్యి 2026 జనవరి 23 శుక్రవారం రాత్రి 12:37 వరకు పంచమి తిథి ఉంటుంది. కాబట్టి 2026 సంవత్సరంలో వసంత పంచమిని 2026 జనవరి 23 శుక్రవారం రోజు అయితే నిర్వహించుకోవాలి. ఈ రోజు పూర్వభద్ర నక్షత్రం అయితే ఉందండి. ఈ వసంత పంచమి రోజు పిల్లల చేత అమ్మవారికి పూజ నిర్వహించి పిల్లల చేత అమ్మవారి మంత్రపఠనం చేయించడం వలన వారికి విద్యాభివృద్ధులు కలుగుతాయి. పిల్లలే కాకుండా పెద్దవారు కూడా తాము చేసే వృత్తులలో ఉన్నటువంటి పనిముట్లను పూజలో అమ్మవారి దగ్గర పెట్టి వాటికి పూజ నిర్వహించడం వలన వారు చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో మంచి పురోగతిని పొందుతారు. ఈ రోజు అమ్మవారికి పూజ నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి తెల్లవారుజామున 5 గంటల నుండి 8:50 లోపు మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో మీకు పూజ చేయడం కుదరకపోతే ఉదయం 9:36 నుండి 10:30 లోపు మీరు అమ్మవారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. సాయంత్రం పునఃపూజ నిర్వహించుకోవడానికి 4:57 నుండి 7:21 వరకు శుభ సమయం అయితే ఉంది. ఉదయం కుదరలేని వారు సాయంత్రం అయినా అమ్మవారికి పూజ నిర్వహించుకోండి. ఈ వసంత పంచమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ధవల వస్త్రాలు ధరించి, అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి అమ్మవారికి తెలుపు రంగు వస్త్రాలను సమర్పించి అమ్మవారికి క్షీరాన్నం, పేలాలు, అటుకులు, నువ్వు పప్పు ఉండలు, చెరుకు ముక్కలు నివేదించాలని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారదుడికి చెప్పినట్టుగా దేవి భాగవతం సూచిస్తుంది. అలాగే ఈ రోజున అమ్మవారికి పెరుగు, వెన్న, బెల్లం, తేనె, చక్కెర, కొబ్బరి, రేగుపళ్ళు కూడా నివేదించాలి. ఇవి ఈ రోజు అమ్మవారికి నివేదించడం వలన అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతారు. ఇంకా ఈ వసంత పంచమి మూడమిలో వచ్చినప్పుడు పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించవచ్చా లేదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. వసంత పంచమి రోజు దుర్ముహూర్తం, యమగండం, తిదివార నక్షత్రాలు చూడకుండా పిల్లలకు అక్షరాభ్యాసం చేయించవచ్చని అంటారు. కాబట్టి ఈ మూడవ సమయంలోనైనా పిల్లల చేత వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించవచ్చండి. కొద్దిమందికి మూడవ సెంటిమెంట్ అనేది ఎక్కువగా ఉంటే వారు మాత్రం మీరు వసంత పంచమి కాకుండా మీకు నచ్చినప్పుడు ఈ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎలాగో ఉత్తరాయణం ప్రారంభమైంది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మీరు ఎప్పుడైనా సరే పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉన్న ఈ సమయంలో మీ పిల్లల చేత మీరు అక్షరాభ్యాసం ఏ సమయంలోనైనా నిర్వహించుకోవచ్చండి. ఈ రోజంతా కూడా అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసాన్ని ఇంట్లో కానీ, లేదు అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయంలో కానీ, ముఖ్యంగా బాసర వంటి పుణ్యక్షేత్రంలో కానీ మీ పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించండి. చాలా మంచిది. ఈ రోజు అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.